స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం. స్వాగతము దేవా స్వాగతము. ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్య. ప్రేమకు నిలయ కరుణామయ, అల్పులమయ్య అనర్హులమయ్య. పిలిచితివయ్యా నిలిపితివయ్యా, పిలిచితివయ్యా నిలిపితివయ్యా. మా పూజలివిగో మా పూజితేశ, మా పూజలివిగో మా పూజితేశ. స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం. స్వాగతము దేవా స్వాగతము. ఈనాడు పూజ పెట్టించువారు హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు కాసు జోసఫ్ రెడ్డి, కాసు ఆరోగ్యమేరి, కాసు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, కాసు మర్రెడ్డి మరియమ్మ, సిస్టర్ మేరీ ఐరిన్, శ్యామల అన్నమ్మ, అల్లం శౌరీలమ్మ, కాసు చిన్నప్పరెడ్డి అన్నమ్మ, వై తెరేసమ్మ, టి థామసమ్మ ఆత్మలకు, మరణించిన గురువుల మఠకన్యల దైవ సేవకుల ఆత్మలకు మరియు మరియపురం గ్రామంలో మరణించిన అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కాసు ఆరోగ్యమేరి, మరియు సురేష్ రెడ్డి, శౌరీలు, మేరీ సుష్మా, మేరీ శాన్య, తొమ్మ పవన్ రెడ్డి, శాంతి, విశ్వాసరెడ్డి, విశ్రుత్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, సుజాత సెసిలియా, మైకల్ రెడ్డి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సిల్వెస్టర్ థామస్, ఆల్రౌండ్ వరల్డ్ వ్యవస్థాపకుడు మరియు మోండే ట్రావెల్ అండ్ టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి కుమార్తె అల్లుడు సుజాత సెసిలియా, మైకల్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈరోజు 51వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లం అంతోని మరియు జత్రుతమ్మ దంపతులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబములో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ, దోవారి కీర్తి ఆజాద్ శ్రావ్య దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా
వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి కుటుంబ సభ్యులారా, ప్రభు నామమున మీ అందరికి శుభములు అందిస్తూ ఉన్నాను. ఈరోజు మనందరం ఈ సమయం అప్పుడు దివ్య బలిపూజలో పాల్గొనడం మహద్భాగ్యం. మనం ఆలకించే తొలి పఠనంలో ఏవేలు ప్రత్యేకంగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యావే ప్రభు రోజు సమీపములో ఉన్నదని. ఈ గ్రంథం యొక్క ప్రధాన అంశము ఇదే. మరి మనం అన్ని వేళలా పశ్చాత్తాపపడాలి. పాపము కట్టుకున్న మనం పశ్చాత్తాప మార్గం ద్వారా మాత్రమే ప్రభు సన్నిధికి రాగలం. పశ్చాత్తాప పడినప్పుడు దేవుని క్షమను, దేవుని అపార దీవెనలు మనం విరివిగా పొందుతూ ఉన్నాం. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని దీవిస్తూ ఉంటారు, క్షమిస్తూ ఉంటారు. ఏ హృదయం అయితే పశ్చాత్తాప పూరితంగా ఉంటూ ఉన్నారో అటువంటి హృదయం, అటువంటి వ్యక్తి ఎంతో అదృష్టవంతులుగా భావించవచ్చు, భాగ్యవంతులుగా మనం మనగలగవచ్చు. అందుకే ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ తొలి పఠనము ద్వారా దేవుని అనుగ్రహానికి పాత్రులమై, మనందరం పాపాత్ములమే, ఎవరం పుణ్యాత్ములం కాలేం. అందుకని ప్రత్యేకంగా ప్రభు మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 8వ వచనం చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. అటు నిర్మలత్వాన్ని ఏ విధంగా పొందుతూ ఉన్నాం మనం? పశ్చాత్తాప హృదయం ద్వారా, దేవుని యొక్క క్షమ ద్వారా. దేవుడు ఎల్లప్పుడూ మనం దీవించే దేవుడు, ఎల్లప్పుడూ తన హస్తం తోడుగా ఉంచే దేవుడు. అటువంటి దేవుని సన్నిధిని ఉండి దేవుని దీవెనలో విరివిగా పొందేవారం ప్రసాదించమని ఈ పరిశుద్ధమైన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మొట్టమొదటిగా మనం చేసిన తప్పుల నిమిత్తం పశ్చాత్తాప పడదాం. అవును, ఈ పశ్చాత్తాపం అన్ని వేళ మనకు దేవుని కృపను ప్రసాదిస్తూ ఉంది, దేవుని క్షమను దయచేస్తూ ఉంది. కనుక అన్ని వేళల మనము ప్రభు క్షమకై కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ఆమేన్. ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు దయ చూపండి, ప్రభు ప్రభు
దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభు ప్రభు 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 దయ చూపండి. దయ చూపండి. దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించువారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు రోజు నాశనము కొనివచ్చు భయంకరమైన దినము ఆసన్నమైనది. మొదటి పట్టణము యావేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 2వ అధ్యాయము 1-2 వచనములు. యాజకులారా, గోనె తాల్చి విలపింపుడు, బలిపీఠములపై అర్చన చేయువారలారా శోకింపుడు. దేవాలయములోకి పోయి రేయల్లా ఏడ్వుడు. దేవాలయమున మీ దేవునికి అర్పించుటకు ధాన్యము గాని ద్రాక్ష సారాయము గాని లేదు. జనులు ఉపవాసము ఉండవలనని ప్రకటింపుడు. ప్రజలను సమావేశపరుపుడు. యూదా నాయకులను ప్రజలెల్లరినీ మీ దేవుడైన ప్రభు మందిరమున ప్రోగుచేసి అతడికి మొరపెట్టుడు. ప్రభు రోజు సమీపించినది. అతడు నాశనమును కొనివచ్చు దినము ఆసన్నమైనది. అది భయంకరమైన దినము. దేవుని పవిత్ర పర్వతమైన సియోను మీద బాకాను ఊది హెచ్చరిక చేయుడు. ప్రభువు దినము త్వరలోనే వచ్చును. కనుక యూదా ప్రజలారా, మీరు గడగడ వణుకుడు. అది అంధకార బంధురము, విషాదపూరితమైన రోజు, మేఘామృతము, చీకటిమయమైన దినము. కొండలపై చీకట్లు ఎగచెమ్ముచు బలమైన మహాసైన్యము వలె మిడుతుల దండు కదలి వచ్చుచున్నది. అట్టి దండు పూర్వమెన్నడను కనిపించి ఎరుగదు, ఇక కనిపింపబోదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభు, నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును. నీ అద్భుత కార్యములనెల్లా ప్రకటనము చేయుదును. నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో కొనియాడెదను. అందరూ.
ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. నీవు అన్యజాతులను అణిచివేసి దుష్టులను నాశనము చేసితివి. వారి పేరు శాశ్వతముగా మాసిపోవునట్లు చేసితివి. అన్యజాతులు తాము త్రవ్విన గోతిలో తామే కూలిరి, తాము పన్నిన ఉరులలో తామే చిక్కుకొనిరి. అందరూ ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువు కలకాలమును రాజుగా నుండును. ఆయన సింహాసనమునెక్కి తీర్పు తీర్చును. ఆయన న్యాయముతో లోకమును పరిపాలించును. ధర్మముతో జనులకు తీర్పు చెప్పును. అందరూ ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువు న్యాయముతో లోకమును పరిపాలించును. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. 11వ అధ్యాయము 15 నుండి 26 వచనములు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అనిరి. మరికొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి వారితో ఇట్లనెను, కలహములకు గురి అయిన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహములకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము కలహమునకు గురి అయినచో అది ఎటులా నిలవగలదు? నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారదోలుచున్నానని మీరు అనుచున్నారు. అటులైనా మీ కుమారులు ఎవరి వలన పారదోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను. కాబట్టి దైవ రాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటికి కావలి కాచుకొనినచో అతని సంపద సురక్షితముగా ఉండును.
కానీ అతనిని మించిన బలవంతుడు ఒకడు అతనిపై పడి జయించిన ఎడల అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకున్న సంపదను పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు, నాతో ప్రోగు చెయ్యని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వీడిపోయినప్పుడు అది విశ్రాంతికై వెదకుచు నీరు లేని ప్రదేశములలో తిరుగుచుండను. అది దొరకనప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదను అని చెప్పును. వచ్చినప్పుడు ఆ ఇల్లు శుభ్రముగా ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకు మించిన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకొనెను. అందువలన ఆ మనుషుని పూర్వస్థితి కంటే కడపడి స్థితి మిక్కిలి హీనముగా ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, దైవ వాక్కు శక్తిగల వాక్కు, దైవ వాక్కు ప్రేమగల వాక్కు, దైవ వాక్కు దయాపూరితమైన వాక్కు. ఈ వాక్కును ఆలకించి ఆస్వాదించి ఆచరించేటువంటి వారు ధన్యులు. ప్రభు దైవ వాక్యాన్ని బోధించి ఉన్నారు. ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను వారి చేతుల మీదుగా జ్ఞానస్నానము స్వీకరించి ఆత్మ వలన ఎడారికి కొనుపోబడిన తరువాత అక్కడ 40 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. తండ్రితో ఏకీభవించి ఉన్నారు. ఆత్మ నిష్ఠ కలిగి ఉన్నారు. దేవునితో కలిసి ముచ్చటించి జీవితాన్ని గడిపి ఉన్నారు. భౌతికంగా శుష్కించినా కానీ ఆత్మబల సంపన్నుడై ఉన్నారు. ప్రభు మనకు తెలిసే తను బాహ్యంగా బలహీనంగా ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించినా కానీ ప్రభు జయించి ఉన్నారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ప్రభు సాతానుకు ఇచ్చిన సమాధానం, మనిషి కేవలము రొట్టె వలన మాత్రమే జీవంపడు, దేవుని నోటి నుండి వెలువడు ప్రతి వాక్కు వలన జీవించునని. ఎంతో శ్రేష్టమైన ప్రాముఖ్యమైన ప్రశస్తమైన సమాధానం ప్రియ భక్తులారా. అటు తర్వాత ప్రభు ఆత్మబల సంపన్నుడై, ఇది చాలా ముఖ్యమైన మాట మన జీవితంలో. మనం శారీరక కసరత్తు, మానసిక వ్యాయామం, ఆత్మిక సాధన చాలా ముఖ్యమైనటువంటిది. ప్రభు 40 రాత్రింబవళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ఎంతో ఆత్మబల సంపన్నుడై గలిలయ ప్రాంతానికి వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడని ప్రకటించి ఉన్నారు. అది మొట్టమొదటి సందేశం ప్రభు ఇచ్చినటువంటిది. మనం తొలి పడంలో ఆలకించి ఉన్నాం. ప్రజలు పశ్చాత్తాపపడాలని, ఉపవాసము చెయ్యాలని. అవును, ఉపవాసము చెయ్యాలి. భౌతికంగా ఉపవాసం చేసినప్పుడు అది మనకు సహాయపడుతూ ఉన్నది. ప్రభు ఆచరించి నేర్పించి ఉన్నారు. ప్రభు యొక్క ప్రత్యేకత అదే, ఆయన ఆచరించి బోధించి ఉన్నారు. ఆయన జీవితమే సందేశంగా ఉంటూ ఉన్నది. అందుకే ప్రభు మొట్టమొదటి పలికిన పలుకులలో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందటం అనేది చాలా ముఖ్యం. అప్పుడు మనం దేవుని వాక్కును విశ్వసిస్తూ ఉన్నాం. పరితాపం 3 ముఖ్య భాగాలు ఉన్నాయి. పాపమును విడనాడాలని కోరుకోవడము, దేవుని దరికి రావాలని కోరుకోవడము, దైవరాజ్యం అభిలషించడమే పశ్చాత్తాపం ప్రియ భక్తులారా. అవును, ఇటువంటి పశ్చాత్తాపాన్ని దేవుడు అభిలషించేది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, మీరు నా చెంతకు వచ్చినట్లయితే నేను మీ చెంతకు వస్తానని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నారు.
అదేవిధంగా మనం అన్వయించుకున్నట్లయితే, మనం ప్రభు పని చేసినట్లయితే ప్రభు మన పని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్టు మన జీవితంలో ఎంతో సత్తువ పొందాలంటే ప్రార్థన, దైవవాక్కు ధ్యానం, జపదండ జపించటం, పునీతుల జీవిత చరిత్రలు పఠించడం, దివస ప్రసాదం ముందు మనం సమయం గడపటం అనేది. ఫుల్టన్ జే షీను గారు భక్తుడు, మన గొప్ప ప్రేరణ. అందుకే జీవితంలో మనం అన్ని వేళలా కూడాను మనం ఈ విషయం బాగా గుర్తిస్తూ ఉండాలి. ఈనాటి సువార్త పఠనం ధ్యానించినట్లయితే ప్రత్యేకంగా ప్రభు ఒక మూగ దయ్యాన్ని వెడలగొట్టినప్పుడు ప్రజలు ఆశ్చర్యచకితులై ఉన్నారు, అబ్బురాన్ని పొంది ఉన్నారు, ఎంతో వారు సంతోషించి ఉన్నారు. ప్రజలు సంతోషపడటం పరిసయ్యులు వాళ్ళు గ్రహించలేకపోయి ఉన్నారు, తట్టుకోలేకపోయి ఉన్నారు. అసూయ చేత వారు అంటూ ఉన్నారు, ఆ బెల్జబూలు వలననే ఈయన దయ్యములను వెడలగొట్టుచున్నాడని. అదే కొంతమంది అడుగుతూ ఉన్నారు, పరలోకులను మాకు ఒక గుర్తును చూపమని కూడాను. ప్రభు వారికి సరి అయిన సమాధానం ఇచ్చి ఉన్నారు కూడాను. ఇప్పుడు మీ కుమారులు ఏ విధంగా వెలగొడుతున్నారు? ఏ కుటుంబమైనా కానీ అంత కలహములకు గురి అయినట్లయితే ఆ కుటుంబము కూలిపోతూ ఉన్నదని. అది వాస్తవమైన మాటే. బయట నుంచి ఎవరు కూడా మనల్ని గెలవలేరు కూడాను. అంత కలహములకు గురి అయినప్పుడు మనమే పడిపోతూ ఉంటాం. అందుకే ఉప్పందించింది ఎవరు అంటుంటారు కూడాను. అంటే మన ఇంటి రహస్యాన్ని బయటకు నొక్కి చెప్పింది ఎవరని కూడాను. ఎందుకంటే మనం తప్ప బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కూడాను. అందుకే ప్రభు అంటున్నాం, అంత కలహములకు గురి అయిన ఏ కుటుంబమైనా కానీ ఏ రాజ్యమైనా కానీ తప్పనిసరిగా పతనము కావలసిందే, అది నామరూపాల్లో కూడా నశించిపోవలసిందని అని పలుకుతూ, నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టుచున్నాను, కాబట్టి దైవ రాజ్యము మీ సమీపములకు వచ్చి ఉన్నదని ప్రభు కరాఖండిగా పలుకుతూ ఉన్నారు. అటువంటి రాజ్య స్థాపన నిమిత్తమే ప్రభు ఈ లోకానికి వచ్చింది కూడా. ప్రియ భక్తులారా, దేవుని రాజ్యం అంటే భక్తులైన పౌలు రోమిలకు రాసిన లేఖ 14:17 తెలియపరుచు ఉన్నారు. దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పరిశుద్ధాత్మ యొసగు నీతి శాంతి సంతోషములే. ఆ రాజ్యం కోసం మనం తప్పిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని కలుగజేసి ఉన్నారు. ఏ ఉద్దేశం నిమిత్తమో ఆ ప్రభువుని, ఆ దేవుని తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక పరలోక రాజ్యమును ప్రవేశించే ఉద్దేశంతోనే దేవుడు మనం కలుగజేసి ఉన్నారు. మరి మనందరం అన్ని వేళలు కూడాను దైవ ప్రభావము చేత నడిపింపబడుతూ ఉండాలి. లూకా శుభవార్త 6:19 చూసినట్లయితే, యేసు నుండి మహాప్రభావము వెలువడి అందరిని స్వస్థపరుచుట వలన జనులెల్లరూ ఆయన తావుటుగా తగతగలాడి ఉన్నారని. చూడండి ఏ విధంగా ఉంటుందో కూడా. అదేవిధంగా ప్రభు రెండో విషయం తెలియపరిచి ఉన్నారు. ఒక వ్యక్తి నుండి దయ్యం వెడలిపోయింది. వెడలిపోయిన తర్వాత అది ఎక్కడెక్కడో తిరుగుతుందట, నీరు లేని ప్రాంతాలలో. కానీ ఎక్కడ దానికి సంతోషం లేదు, సరే నివాసం దొరకలేదు. తర్వాత ఏం చేసింది, ఇంతకుముందు నేనున్న ఆ ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం వచ్చినప్పుడు చక్కగా అమర్పబడి ఉందటని, తీర్చిదిద్దబడి ఉంది. ఎంతో సంతోషించి అది ఏమనుకున్నది, నేను ఒక్కదాన్నే కాదు అని ఇంకా 7 దయ్యాలను తీసుకొచ్చేసి అక్కడ తిష్ట వేసిందటని. అందుకనే ప్రభు అంటున్నారు, ఆ మనిషిని పూర్వస్థితి కంటే ఇప్పటి స్థితి ఎంత హీనమైనదని కూడా. అంటే మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా జాగరూకత కలిగి ఉండాలి. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాం కదా అని ఉద్దేశం కాదు, తగు జాగ్రత్త పడుతూ ఉండాలి. మనకు తెలియదు ఏ సమయము ఏ విధంగా ఉంటుందో. అది కొద్ది సమయం మాత్రం వెళ్ళిపోయి ఉంది, అది మళ్ళా అది మన దగ్గరకు వచ్చేసి మనం నాశనం చేయనున్నది. అందుకే పాపం అన్ని వేళల్లో కూడాను అది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. అందుకే ప్రభు పశ్చాత్తాప పడమని తెలియపరుస్తూ ఉన్నారు. బాప్తిస్మిచ్చే యోహాను వారి సందేశం కూడాను అదే పేతురు గారు కూడాను బోధించినప్పుడు పశ్చాత్తాప పడమనే తెలియపరుస్తున్నారు కూడాను. కాబట్టి దేవుని యొక్క రాజ్యం కోసం మనం తప్పిస్తూ ఉండాలి. ఆ రాజ్యంలో ప్రవేశించడమే మనకు గొప్ప విషయం. కనుక మనం సత్క్రియల ద్వారా, పుణ్యక్రియల ద్వారానే, మన మంచితనం ద్వారానే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలుగుతూ ఉంటున్నాం. దేవుని దర్శన భాగ్యాన్ని ఏ విధంగా పొందుతున్నాం? తొలి పంటను తెలియపరిచినట్లు కూడాను నిర్మల హృదయం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు దేవుని యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. 51వ కీర్తన మనం 17 చూసినట్లయితే, దేవునికి ఇష్టమైన కానుక ఏదది? వినయాన్వితమైన హృదయమును ప్రభు స్వీకరిస్తూ ఉన్నారు.
విరిగి నలిగిన హృదయమునే, పశ్చాత్తాపూరితమైన హృదయమని ప్రభు స్వీకరిస్తూ ఉన్నారు. దీనికి ఇష్టమైన కానుక అదే. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభు పైన మనస్సు ఉంచి, భక్తం పౌలు తెలియపరుచున్నారు, మన విశ్వాసమునకు కారకుడను పరిపూర్ణత వసగువాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదామని. కాబట్టి ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా ప్రభు పైన దృష్టి ఉంచి అన్ని వేళ ప్రభువా నీ హస్తము మాకు తోడుగా ఉంచండి ప్రభు యెషయాతో తెలియపరుచున్నారు. 49వ అధ్యాయం 15-16 వచనమున, నవమాసములు మోసి నిన్ను కన్న తల్లి ఒకవేళ మరిచినా కానీ నేను మాత్రం నిన్ను మరువను. నేను నీ పేరును అరచేతిలో వ్రాసి ఉన్నాను. ప్రభు ఏ విధంగా పలికి ఉన్నారో, అభయమస్సుగా ఉన్నారు, అదేవిధంగా మనము కూడా దేవుని హస్తం తోడుగా ఉండి ప్రసాదించమని, దేవుని స్తుతించు ఆరాధించి వరం దయచేయమని ఈ విశుద్ధమైన దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేది ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రేమగల ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యం నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమును మమ్మ పాత్రులను చెయ్యము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి.
కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్ట పూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నుంచి మీ పరిచర్యతో మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలియపరుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన ముగుదుమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపులను విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్న అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ఓ ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నుందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నుందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా.
పునీత ఇన్యస్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మమ్మ పోషించి మమ్మ ఉత్తేజపరచును గాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితంలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములు మమ్మల్ని నడిపించును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి, ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కులో నిలచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.